బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 650 స్థానాల్లో లేబర్ పార్టీ 412 స్థానాలు గెలుచుకొని అధికారం కైవసం చేసుకుంది. రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లను గెలుచుకొని ఘోర పరాజయాన్ని చవిచూసింది. లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ కొత్త ప్రధాని కాబోతున్నాడు. కన్జర్వేటివ్ పార్టీ మీటింగ్లో తనను క్షమించమని, ఓటమికి తనదే బాధ్యతని రిషి సునాక్ వేడుకున్నాడు. ఫలితాల అనంతరం స్టార్మర్కు రిషి సునాక్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. బ్రిటన్ ప్రధానిగా చేసిన భారత సంతతి తొలి వ్యక్తి రిషి సునాక్. అతను 2 ఏళ్లు అధికారంలో ఉన్నాడు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారతీ సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో లీసా నాండీ బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తన సొంత స్థానమైన రిచ్మండ్ అండ్ నార్థన్ అలర్టన్లో రిషి సునాక్ విజయం సాధించాడు. బ్రిటన్ రాజు చార్లెస్ IIIతో కీర్ స్టార్మర్ శుక్రవారం సమావేశమయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్ III కీర్ స్టార్మర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.